నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ బడ్జెట్ కు రూపకల్పన చేశారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ. భీమవరం 2వ వార్డు ముంపు బాధితులకు ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ సౌజన్యంతో భోజనాల పంపిణీ. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం ముండిలలో ధర్నా. వ్యక్తిగత సమాచారాలను ఎవరితోనూ పంచుకోవద్దు, వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ బడ్జెట్ కు రూపకల్పన చేశారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నర్సాపురం పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమిపై విశ్వాసం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఏపీ ప్రజల రుణం తీర్చుకోవడానికే ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చినట్టు తెలియజేశారు. రాజధాని అమరావతిపై స్పష్టతనిస్తూ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నామని, కాబట్టి ప్రభుత్వ లెక్కల ఆధారంగా నిధులు కేటాయించనున్నట్టు తెలియజేశారు. అలాగే బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీ మాట్లాడుతూ యువత అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం కల్పించినట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్, పట్టణాధ్యక్షులు కాగిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవి, ఉన్నమట్ల కఫర్ది, చెరుకూరి కృష్ణంరాజులు పాల్గొన్నారు. 2024 బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పరిశీలించి చూసినట్టయితే వాస్తవానికి అత్యంత సమీపాన కలిగినటువంటి బడ్జెట్గా ఇది భారతదేశ చరిత్రలో కనపడతాం. సహజంగా ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్లు కానీ దానికి ఉండేది ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఓట్లను దండుకునేటటువంటి ప్రయత్నం కింద ప్రవేశపెట్టే బడ్జెట్లు మనం చూస్తూ ఉన్నాం గడిచిన అనేక దశాబ్దాలుగా. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటించినటువంటి బడ్జెట్ 2024 బడ్జెట్. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మొన్న ప్రవేశపెట్టేటువంటి తాత్కాలిక బడ్జెట్లో సుమారు 29 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి సూచించే జరిగితే తాజాగా 3 నెలల కాలంలో దాన్ని 31 లక్షకి బడ్జెట్ దానిలో మనకి ప్రయోజనం రావడం జరిగింది. అంటే బడ్జెట్ అనేది పూర్తిగా అంచనాతో ఉంటుంది. అయితే అంచనాకి ఆలోచన దగ్గరగా ఉన్నప్పుడు వాస్తవ పరిస్థితి మనకి దగ్గరికి వచ్చే స్థితి ఉంది. కాబట్టి 4.5% ఉన్నటువంటి ద్రవ్యోల్బణ లోటు ఇవాళ 5% పైబడి ఉన్నటువంటి ద్రవ్యోల్బణ లోటు ఈరోజు 4.98% రావడం జరిగింది. అంటే ఆర్థిక క్రమశిక్షణ ఇందులో ప్రధానంగా కనపడుతున్నటువంటి సందర్భంలో రూపాయి బలపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి ఎగబాకేటటువంటి ప్రయత్నం ఈ బడ్జెట్ ద్వారా జరిగేటటువంటి ప్రక్రియ సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 4 ప్రధానమైన వర్గాలు వ్యవసాయం, యువతి, మహిళ ఈ యొక్క సెక్షన్స్తో పాటు ఈ ఉన్నటువంటి రంగాలన్నీ కూడా కలుపుకెళ్ళి స్థూలంగా తీసుకెళ్ళినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి బడ్జెట్. దాదాపుగా 48 లక్షల కోట్లతోటి దీన్ని మనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాల్లో గడిచిన దశాబ్ద కాలంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నటువంటి తరుణంలో 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి విశ్వాసం ఉంచి వారు ఓట్లు వేసినటువంటి దానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీని ద్వారా మేము ఈ ప్రజలకి ఈ రకంగా రుణం తీర్చుకున్నామని చెప్పడానికి ఎంతమాత్రం కూడా మేము సంశయించట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఓట్లు వేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాజధానిని ఖచ్చితంగా అమరావతి అని చెప్పి ప్రత్యక్షంగా డిక్లేర్ చేయడం, దానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా దానికి కేటాయించడం, రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అదనపు నిధులు కూడా దానికి కేటాయించేటటువంటి పరిస్థితులు, లైఫ్ లైన్గా ఉన్నటువంటి పోలవరం ఏదైతే ఉన్నదో
ఆ పోలవరానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరాన్ని దాని గురించి మాట్లాడినప్పుడు ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పైసా కూడా కేంద్రమే దీన్ని భరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క లెక్కలు సేకరించి కేంద్రానికి అందజేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం జాప్యం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇదివరకు జరిగింది. కానీ ఇప్పుడు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఉన్నది ఎన్డీఏ సర్కార్ కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్లు ఈ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నేరుగా పర్యవేక్షించి అతి తొందరగా ఈ యొక్క పోలవరం తీసుకెళ్లేటటువంటి ఆలోచన ఉంటుంది. దీనికి తోడు కోస్టల్ క్యారిడార్కి సంబంధించినటువంటి చాలా కాలం బట్టి విశాఖపట్నం చెన్నై క్యారిడార్ నుంచి మనం అనుకుంటూ ఉన్నాం. ఈస్ట్ కోస్ట్లో వండుకున్నటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ సదరన్ స్టేట్ కింద మన యొక్క ఆలోచన ఉండేది. కానీ నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని ఈస్టర్న్ జాబితాలో దీన్ని కలపడం జరిగింది. ఈస్టర్న్ తూర్పు తీరానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి తూర్పు నావికాదళం ద్వారా కానీ తూర్పు సరిహద్దుగా కానీ నేను నిర్దేశించి ఈ తూర్పు వైపు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న భాగంగా సీవే కానీ రివర్వే కానీ రైల్వే కానీ ఎయిర్వే కానీ ఇవన్నీ కూడా తూర్పు వైపు నుంచి చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఈ యొక్క ఈస్టర్న్ క్యారిడార్ ద్వారా డెవలప్ అయ్యేటువంటి పాయింట్ ఉంది. దీనికి తోడు తెలంగాణ నుంచి వచ్చేటటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళేటటువంటి బెంగళూరు క్యారిడార్ ఏదైతే ఉన్నదో అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 జిల్లాలు కడప, కర్నూలు, అనంతపూర్ అండ్ చిత్తూరు ఈ 4 జిల్లాల మీదుగా ఈ యొక్క ప్రాంతాన్ని సృజిస్తూ బెంగళూరు వెళ్ళేటటువంటి పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పశ్చిమ భాగాన్ని కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు పైన ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ దక్షిణ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి రూపురేఖలు రాబోయేటటువంటి రోజుల్లో మారేటటువంటి పరిస్థితి ఈ యొక్క బడ్జెట్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు గాను కూటమి ప్రభుత్వం దీనికి జవాబుదారీగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తిరిగి తన యొక్క కృతజ్ఞతలు ఈ పూర్వకంగా తెలుసుకుందని చెప్పి మేము కూటమి తరపున ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంశం ఇవాళ క్యాన్సర్ వ్యాధి ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విపరీతంగా దాని యొక్క ప్రభావం చూపించడం జరిగింది. ఆ పెరిగేటటువంటి పరిస్థితికి దాని నుంచి జిఎస్టీని మినహాయింపించి దాని యొక్క ఖర్చులు గణనీయంగా జీరో బేస్ చేసి పూర్తిగా సామాన్యుడికి ఈ యొక్క రోగాల బారిన పడినటువంటి వారికి ఉపశమనం కలిగించే పరిస్థితి ఉంది. అదే రకంగా భారతదేశంలో వండుకున్నటువంటి మహిళలకి ప్రధానంగా ఇష్టపడేటటువంటి వస్తువు బంగారం ఏదైతే ఉన్నదో ఆ బంగారాన్ని మహిళలకి కానుకగా 6% దానికి సంబంధించిన కస్టమ్స్ డ్యూటీస్ తగ్గించి చాలా చౌకగా చేసేటటువంటి పరిస్థితి ఉంది. భారతదేశానికి దిగుమతి చేసుకునేటటువంటి పెట్రోల్ అండ్ డీజిల్ లాంటి దాన్ని తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా ఉండేటటువంటి ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సదుపాయాన్ని పెంచే నిమిత్తం దానికి సంబంధించి అత్యధికమైనటువంటి కేటాయింపులు ఇచ్చి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఎగుమతుల ద్వారా పోగొట్టుకునేదాన్ని తగ్గిస్తూ స్వదేశంలో మన టెక్నాలజీని పెంచుకుని కాలుష్య రహిత అదే రకంగా ఆర్థిక పరిపుష్టితో కూడుకున్నటువంటి ఆలోచన దీనికంట. కాబట్టి ఓవరాల్గా ఈ బడ్జెట్లో భారతదేశం యొక్క అన్ని వర్గాల ప్రజానీకం యొక్క ఆలోచనని అన్ని రంగాలకి సంబంధించినటువంటి అభివృద్ధిని ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేరు చేసుకుని ఆర్థిక స్థితిని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఉన్న కారణంగా ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క భారత ఆర్థిక వ్యవస్థ 3వ దశకు వెళ్ళడానికి ఎంతమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు, అతిశయోక్తి లేదు. అతి తొందరలో భారతదేశం యొక్క స్థితిగతులు మారేటటువంటి స్టెప్స్ అన్నీ ఉన్నాయి. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఏదైతే 2047 నాటికి టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ దృష్టిలో పెట్టుకుని రాబోయే 10 సంవత్సరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యదీక్షత, భారతీయ జనతా పార్టీ యొక్క అంకిత భావం ఈ 3 మేళవించబడేటటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశ వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం. ఇవాళ 48,20 లక్షల కోట్ల రూపాయలతో ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో 4 రంగాల్ని ప్రధానంగా 4 వర్గాలకు సంబంధించినటువంటి
ప్రాధాన్యంగా తీసుకుని ఈ యొక్క బడ్జెట్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో యువతకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే ఆత్మనిర్భర భారత్ ఉందో దానికి అనుగుణంగా భారతదేశం కలలు కంటున్నటువంటి మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలనేటువంటి లక్ష్యాన్ని బేస్ చేసుకుని ఇవాళ ఈ యొక్క బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ప్రధానంగా రాబోయే 10 సంవత్సరాలని ఉద్దేశించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఇవాళ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వచ్చినటువంటి ఫలితాలు కానీ లేకపోతే దీంట్లో వచ్చినటువంటి అభివృద్ధి ఆధారంగా రాబోయే బడ్జెట్ని దీని ప్రామాణికంగా ప్రవేశపెట్టాలని ఒక నూతన వరవడిని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆర్థిక మంత్రి గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి ఏ మేర జరుగుతుంది బడ్జెట్ ఆధారంగా అనేటువంటిది ప్రతి ఒక్క బడ్జెట్లోనూ కూడా మనకి స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క బడ్జెట్ ద్వారా. ఆపదలో ఉన్న వారిని, విపత్తు పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం భగవత్ సేవతో సమానమని జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పొత్తూరి బాపిరాజులు అన్నారు. భీమవరం 2వ వార్డులోని మెంటేవారి తోటలోని 350 మంది ముంపు బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక కూటమి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ సౌజన్యంతో ఆహార పొట్లాలు, పొత్తూరి బాపిరాజు సౌజన్యంతో కంచాలు, గ్లాసులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా ముంపు బాధితులకు దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని, మానవత్వంతో ముందుకు వస్తున్న దాతలను వారు అభినందించారు. ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే అంజిబాబు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అసెంబ్లీలో కూడా ఈ విషయంపై మాట్లాడారని, నిరంతరం తామంతా కృషి చేస్తామన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 350 మంది ముప్పు బాధితులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు కుమారుడు ప్రశాంత్ సహకారంతో ఆహార పొట్లాలను అందించామని, అదేవిధంగా పొత్తూరి బాపిరాజు సౌజన్యంతో 300 మందికి కంచాలు, గ్లాసులను అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ, లోవరాజు, మాజీ కౌన్సిలర్లు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, విఆర్ఓ అడవి శ్యాం, ముచ్చగర్ల సుబ్బారావు, మెంటే మానోస్, తోట సురేష్, ఇందుకూరి శివాజీ వర్మ, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతగాని పాలన వల్ల ఈరోజు ప్రజలు చిన్నపాటి వర్షానికి ఎక్కడ పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించారు. గత 4 రోజుల్లో కూడా అసెంబ్లీకి వెళ్తున్నప్పటికీ కూడా ఉదయమే అధికారులందరినీ కూడా సమీక్షించి ముంపు బాధితులందరూ కూడా మరి వారికి అందాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అధికారుల ద్వారా సమీక్షిస్తూ వారి కాకుండా మరి స్వచ్ఛందంగా మరి ఇక్కడ టీడీపీ, జనసేన నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా వీళ్ళకి అన్న వితరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మరి జనసేన పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు మరి తనయుడు శ్రీ పులపర్తి ప్రశాంత్ గారు సహకారంతో ఈరోజు వారికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటుగా మా యొక్క నాయకులు భీమవరం ప్రముఖ వ్యాపారవేత్త పొత్తూరి బాపిరాజు గారు, బొంబేశ్వరి బాపిరాజు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సహకారంతో ఈ యొక్క పేద ప్రజలందరికీ కూడా ప్లేట్లు కూడా, గ్లాసులు కూడా అందించడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు మరి తీవ్ర కృషి చేస్తున్నారు. దీనికి నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వారి కుమారులు, ఎమ్మెల్యే గారి కుమారులు ప్రశాంత్ గారు సౌజన్యంతో భోజనాలు పెట్టాం. బాంబే స్వీట్ బాపిరాజు అంటాం, ఆయన పొత్తూరు బాపిరాజు గారు. ఆయన్ని ఇలాగ భోజనాలు అనగానే సరే కంచాలు, గ్లాసులు కూడా ఇద్దామని అడిగాం. వారు 200 మందికి సంపూర్ణంగా కంచాలు, గ్లాసులు ఎమ్మెల్యే గారు అబ్బాయి ప్రశాంత్ మరి ఇక్కడ ఈ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. గత 10 రోజులు బట్టి కూడా దాతలు ముందుకు రావటం, ఈ పేద ప్రజలకి వాళ్ళకి తోచినంత వరకు కూడా భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే మరి నేను కోరేది ఏంటంటే ఇక్కడ నాయకుల్ని కానీ మా ఎమ్మెల్యే గారు అంటే అంజిబాబు గారు ఏదైనా సాధించగల శక్తి, సామర్థ్యంలో ఉన్న మనిషి, మనసు ఉన్న మనిషి. ఈరోజు ఆయన చెప్పినట్టుగా డ్రైన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగానే ఆ డ్రైన్ కట్టడం జరిగింది. తర్వాత ఈ టిట్కో ఇళ్ళు కూడా అంజిబాబు గారు, గోవింద్ గారి ఆధ్వర్యంలో ఆ 50 ఇళ్ళు ఏర్పడ్డ కారణం వాళ్ళు. ఆ రోజు వద్దు అనుకునే పొజిషన్లో ఉంటే కాదండి మీరు చెయ్యాలని పేదవాళ్ళంటే ఆ రోజు ఏర్పాటు చేసింది. ఇది కృతజ్ఞత మీరు మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ ఈ బడ్జెట్ బడా కార్పొరేటర్లకు వరాలిచ్చి ప్రజలపై భారాలు వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. మాటలే గనం, చేతలు శూన్యంగా ఉన్న ఈ బడ్జెట్ ను ప్రజలంతా నిరసించాలన్నారు. కేంద్రంలో ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన సపోర్ట్ తో బీజేపీ అధికారాన్ని పొందిందని,
ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూశారని, కానీ ఈ బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాజధాని నిర్మాణానికి సహాయంగా కాకుండా 15,000 కోట్లు అప్పుగా సర్దుబాటు చేస్తామని ప్రకటించడం అంటే ఇంతకన్నా ద్రోహం మరొకటి లేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితుల సమస్య, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఊసేలేదన్నారు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం అని ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న ఊసేలేదన్నారు. వంట గ్యాస్, పప్పులు, ఉప్పులు, వంట నూనె ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన నిధులు కేటాయింపులు లేవన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదన్నారు. బడ్జెట్లో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల నివారణ, రుణమాఫీ ఊసేలేదన్నారు. ఇది ఆంధ్ర ప్రజలను పూర్తిగా దగా చేసే బడ్జెట్ గా ఉందన్నారు. ఈ బడ్జెట్ ను పునఃసమీక్షించాలని, ప్రజానుకూల బడ్జెట్ ప్రవేశపెట్టాలని బలరాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు కె రాజా రామ్మోహన్ రాయ్, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, జి రఫాయేలు, కలిపిండి సత్యనారాయణ, కలిదిండి గోపాలరాజు, కె కృష్ణ, ఆదినారాయణ, కోదండం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ప్రస్తావన లేదు బడ్జెట్లో, కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మం అనే వాగ్దానం లేదు. రాజధానికి నిధులు ఇస్తున్నామని చెప్పారు, కానీ అది అప్పు మాత్రమే, రాష్ట్రానికి చేసే సహాయం మాత్రం కాదు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తామన్నారు, కానీ ఎన్ని నిధులు ఇస్తారు, ఎన్ని వేల కోట్లు ఇస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, మునిగిపోయినటువంటి నిర్వాసితులకి న్యాయం ఏం చేస్తారు ఈ బడ్జెట్లో చెప్పలేదు. అంటే ఎంతగానో ఎదురు చూసిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీరనటువంటి అన్యాయం చేసింది. ధరలు ఊసేలేదు, నిత్యావసర వస్తువుల ధరలను అరికడతామని ఈ బడ్జెట్లో ఏం చెప్పలేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అరికట్టేలాగా వాటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తామని కూడా ఈ బడ్జెట్లో ఏమీ ప్రకటించలేదు. వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పలేదు, రైతులకి సహాయం చేస్తామని చెప్పలేదు. రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆత్మహత్యలు ఆపుతామని కానీ, వాళ్ళ రుణభారం తగ్గిస్తామని కానీ, వాళ్ళ పంటలకి ధరలు ఇస్తామని కానీ, లేకపోతే అప్పులు మాఫీ చేస్తామని కానీ చెప్పలేదు. పైగా ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు పెరిగేలాగా చర్యలు తీసుకున్నారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీ రామరాజు డిమాండ్ చేశారు. రైతు కార్యాచరణ సమితి సభ్యుల బృందం భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలోని యనమదురు డ్రైన్, ఉండి పంట కాలువ పరిధిలోని వరద వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళీ రామరాజు మాట్లాడుతూ మరో 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి రైతులకు సంబంధించిన నష్టాన్ని అంచనా వేస్తామని, అనంతరం తాము పరిశీలించిన విషయాలను జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్, డ్రైనేజీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పంట కాలువలు, డ్రైనేజీలలో గుర్రపు డెక్క, తూడు, కిక్కిస పెరిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో సార్వా పంట సాగు చేయడం లేదని, దాల్వా పంటకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. ముంపు ప్రాంతాల పర్యటనలో రైతు కార్యాచరణ సమితి నాయకులు భూపతిరాజు సత్యనారాయణరాజు, ముదుండి సత్యనారాయణరాజు, గోపిశెట్టి మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి సభ్యులుగా గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా డ్రైన్ల పరిస్థితి తూడు, గురపడెక్క, కిక్కీస్ తోటి నిండిపోయి ఉండటం వలన ఇదంతా కూడా సంవత్సరం బట్టి కలెక్టర్ గారి దృష్టికి, ఈఎన్సీ గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకువెళ్ళి ఇవన్నీ చూపించడం జరిగింది గత సంవత్సర కాలంగానే. దానికి కొంత స్పందించి కలెక్టర్ గారు కొన్ని నిధులతోటి ఒక 2 డ్రైన్లని చేయించడం జరిగింది.
కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా చేయవలసిన కిక్కేస్తా అన్ని మేజర్ డ్రైన్లన్నీ నిండిపోవటం వల్ల చేయించవలసిన పరిస్థితుల్లో పర్మిషన్లు లేటుగా రావటం వల్ల పని లేటుగా మొదలెట్టడం వల్ల ఈ మేజర్ డ్రైన్లన్నీ కిక్కిస్తూ నిండిపోయి ఉండటం వల్ల ఈ నీరన్నీ ఈ ముంపుకి నీరు బయటికి వెళ్ళక ఇవన్నీ ఈ ఊడుపు పొలం ఇదంతా చూసిందంతా మన కంటికి కనిపించేంతా ఊడుపు పొలం ఇది. ఈ ఊడుపు పొలంలో కూడా 3 అడుగులు నీరు నిలబడి నారుమళ్ళు అన్నీ మునిగిపోయి ఇదే పరిస్థితి మొత్తం జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. దీనికి స్పందించి రైతులకి తగు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మేము జిల్లా అంతా కూడా అన్ని చోట్ల తిరిగి పర్యటించి చూపిస్తున్నాం. కలెక్టర్ గారికి కన్సర్న్ అధికారులకి టైం టు టైం అని చెప్పడం జరుగుతోంది. ఆ చేయటం మూలంగా లాస్ట్ ఇయర్ దాళవా పంట వేసుకునేటువంటి అవకాశాలు కొంతమందికి కలిగినాయి. కానీ ఈ సంవత్సరం ఈ ఫ్లడ్ అయ్యి కూడా విశేషంగా అలా ఉండిపోవడానికి కారణం నీరు కిందకి వెళ్ళకుండా ఉండడానికి కారణం అందరికీ తెలుసున్నదే. అవంతా కిక్కీస్ తోటిను డ్రైనేజీలో ఉన్నటువంటి ఈ వీడ్తోటను నిండిపోవడం మూలంగా కిందకు వెళ్ళటం లేదు. దాని కారణంగా రైతులు విశేషంగా నష్టపోయారు. వారందరికీ కూడా తగిన న్యాయం చేయవలసిందిగాను, తర్వాత పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ప్రతి సంవత్సరం హ్యాచ్ ప్యాచ్గా చేయటం వలన వచ్చేటటువంటి ఇబ్బందులు రైతులు విశేషంగా నష్టపోతున్నారు. దాని మీద ఎంతో పెట్టుబడి పెట్టినటువంటి రైతులకి చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఉన్నతాధికారులకు అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఎగువన కురిసిన వర్షాలతో పాటు దిగువన కూడా వర్షాలు అధికంగా కురవడం వల్ల ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాలు పూర్తిగా మొలకకు గురైనాయి. వీటిలన్నింటికీ ఉన్న వెనకాల కారణం ఏంటంటే సరిగ్గా డ్రైన్లు కానీ కాలువలు కానీ మెయింటెనెన్స్ చేయకపోవడం. నిధులు లేమిని పరిష్కరించి అధికారులు దీని మీద తక్షణమే చర్యలు తీసుకుంటే తప్ప ఇటు మొలక నుంచి కానీ అటు నీరు లేకుండా ఇబ్బంది పడే విధానాలు కానీ రెండింటికి పరిష్కారం దొరకదని మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత సమాచారాలను ఎవరితోనూ పంచుకోవద్దని, వేధింపులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను అపరిచితులకు ఇవ్వవద్దని, సెల్ ఫోన్లో వచ్చే అనవసరమైన లింక్స్ ను ఓపెన్ చేయడంతోనే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని డీఎస్పీ అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. టూ టౌన్ సిఐజీ శ్రీనివాస్ మాట్లాడుతూ మోసపూరిత రుణ యాప్ల నుండి సురక్షితంగా ఉండాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఒక ప్రాంతం, ఒక దేశం కాదని ప్రపంచ వ్యాప్తంగా ఈ మోసాలు జరుగుతున్నాయని, మోసపోయిన వారు 1930 నెంబర్కు కాల్ చేయాలని, దీనిని ఛేదించాలంటే ప్రజలంతా పోలీసులకు సహకరించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు అవగాహన పోటీలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మెంటే హరినాథ్ బాబు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని వివరించారు. వన్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఐ శ్రీరామచంద్రమూర్తి, ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ కె రాఘవ, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా చదువుకున్న వాళ్ళే, ఉద్యోగస్తులే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళే ఈ సైబర్ క్రైమ్లోను, సైబర్ ఫ్రాడ్లోను బలవుతున్నారు. కారణం ఏంటంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త ఉంటారు. ఏదో నొక్కితే ఏమవుతుందో మనకెందుకు లేనే అలాగే పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అబ్బాయిలు వస్తే ఇదేదో మెసేజ్ చూడరా అంటారు. వాళ్ళు నిజంగా కరెక్ట్. అది ఈ మెసేజ్ ఏదో వస్తాయి, క్లిక్ దాని మీద లింక్ మీద నొక్కినావా అయిపోయింది, డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బు ఇవ్వలేకపోతే నీ కాంటాక్ట్స్లో ఉన్నవన్నీ మీ ఫ్రెండ్స్ పొందుంటుందా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో భయపడి నువ్వు డబ్బులు ఇస్తావు, నెక్స్ట్ మళ్ళీ తెస్తారు, నీ దగ్గర డబ్బులు ఉండవు, ఎవరు చెప్పుకోలేదు, ఎందుకంటే నువ్వేనా ఇలా చేసావని అంటారు చెప్పేసి అవమానం. నెక్స్ట్ ఏంటి? సూసైడ్. కాబట్టి నేనేమంటే అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి. పొరపాటున ఏదో తెలుసో తెలియక అయినా కూడా భయపడద్దండి. చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఇదేదో మార్పు అసలు కాకపోయినా అట్లీస్ట్ మార్పింగ్ చేశారు, ఇలా పెడతా ఉంటున్నారు, భయపడిస్తున్నారు. మీకు ఎవరు భయపడతారు జనరల్ ఇట్లాంటి దాంట్లో? మన ఇంట్లో వాళ్ళకు, మన ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళకే ఫస్ట్ చెప్పండి ఇలాగేదో వస్తాయి, దాన్ని ఫీల్ కావద్దు, అవన్నీ మార్పుడు. కాబట్టి మీరు ఏమీ దీన్ని ఫీల్ కావద్దని చెప్పేస్తే నువ్వు మానసికంగా నువ్వు ఫ్రీ అవుతావు. సూసైడ్ అనేది ఆగిపోతుంది. ఏదో ఫోటోలు పెడతారు, ఫోటోలు బ్లాక్మెయిల్,
మీ అమ్మ నాన్న చెప్తా ఉంటారు. ఇంకా వాళ్ళకి తెలుసో తెలియక అసలు బాధాకరమైన విషయం అంటే చదువుకున్న వాళ్ళే ఇలాగ ట్రాప్ అవుతున్నారు. చదువుకున్న వాళ్ళే ఎందుకు వీళ్ళకి అమ్మ నాన్నకు చెప్తే ఏమంటారో అనేసి అదే గ్రామాల్లో చదువులేని వాళ్ళు జాగ్రత్త ఉంటున్నారు. వాళ్ళ భయం ముందు మనకేమంటే స్వేచ్ఛగా ఉన్నాము, మనంతా తెలుసు. పొరపాటు మన అమ్మ నాన్న ఏమంటే నీకు తెలియదు చెప్తాం, అమ్మ నాన్నకి తెలియదంటాం. ఒక సంవత్సరం కాలంలో ఈ సైబర్ క్రిమినల్స్ కాజేసే మొత్తం ఒక రాష్ట్ర బడ్జెట్ అంత అమౌంట్ కాజేస్తున్నారండి. ఈ రకంగా చాలామంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఇందాక మా సార్ చెప్పినట్టు ఏసీ గారు చెప్పినట్టు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఈ సైబర్ క్రైమ్స్ బారిపడతారు. ఈ సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఏంటంటే, ఈ సైబర్ ఫ్రాడ్ చేసేవాళ్ళు మనకి డార్క్ వెబ్లో ఎక్కడో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేయొచ్చు, ఎక్కడికి నుంచో ఆపరేట్ చేస్తారు వీళ్ళంతా. వీటిని ఫర్దర్గా మనం కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏమిటి మనం ట్రాక్ చేయడం కూడా ఇంపాసిబుల్. ఇంతవరకు నా సర్వీస్లో సైబర్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు మెయిన్ కింగ్ అనే వ్యక్తిని పట్టుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు. కాబట్టి అది ఎట్లాగా మనకి ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి అట్లీస్ట్ ప్రివెన్షన్, పబ్లిక్లో కాస్త అవేర్నెస్ వస్తే, దీన్ని ప్రివెంట్ చేస్తే ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా జనాన్ని కొంతవరకు కాపాడొచ్చని నాకు అనిపించింది. ఈరోజు సైబర్ నేరాలు అనేటువంటివి చాలా ఎక్కువ జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద అవేర్నెస్ క్యాంప్ అనేటువంటి పెట్టాలనేటువంటి ఆలోచన గవర్నమెంట్కి రావడం, డిఎస్పీ గారి బ్రోచర్ ఓపెన్ చేయడం, దాంతోపాటుగా ఫస్ట్ మన కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు మీరు ఈ సైబర్ నేరాల పట్ల అవేర్నెస్ని పెంపొందించుకుని తద్వారా తెలియనటువంటి విలేజ్లో ఉండేటువంటి వాళ్ళకి వీటి పట్ల అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ, సైబర్ నేరాల పట్ల అవగాహన అనేది మీరు చైతన్యవద్దు, ప్రజల్ని లిటరేషన్ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని నేను రోజు ఓపెన్ చేశారు. డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి గారు దీని మీద చాలా క్షుణ్ణంగా అందరికీ తెలియజేయాలి, దీని మీద అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక స్ఫూర్తిని మాకు ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారుల సమస్యలను అధికారులు చిత్తశుద్దితో పరిష్కరించడానికి క్రింది స్థాయి అధికారులకు తగు సూచనలివ్వాలని రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం ఉండి, పాలకోడేరు, ఆకివూడి మండలాలలో పలు గ్రామాల్లో పర్యటించి రజకుల సమస్యలు తెలుసుకుని జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ కు, పాలకోడేరు ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిపిఓ విక్టర్ మాట్లాడుతూ, గతంలో ఏలూరు డిపిఓగా పనిచేసినప్పుడు రజకుల చెరువులపై అన్ని గ్రామ పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేశారని, రజకులకు ప్రభుత్వ జీవోల ప్రకారం సహాయం చేస్తారని చెప్పారు. మోగల్లు రజకుల సమస్య పరిష్కారం ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కొమరపురి సూర్యనారాయణ, జేను బాలరాజు, చిటికెల సురేష్, ములపర్తి శ్రీనివాసు, బొన్నాడ సత్యనారాయణ, విటాల శ్రీనివాసు, వట్లూరు మురళి తదితరులు పాల్గొన్నారు. జిల్లా రజక సంఘం ప్రెసిడెంట్ శ్రీ కట్లయ్య గారు రావడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెరువుల్ని 343 జీవో ప్రకారంగా కంపల్సరీగా రజక జన సంఘాలకి ఏదైతే మనకి మీడియా ఆఫ్ ఆపరేషన్ ఉంటుందో, మనకి గ్రామాల్లో బైలాస్ ప్రకారంగా ఎఫ్డిఓ ఫిషరీస్ వాళ్ళు ఇచ్చిన బైలాస్ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే చెరువులు ఇవ్వాలో ఆ చెరువులు కంపల్సరీగా తీర్మానం చేసేవ్వాలి. అలాగే అప్సెట్ ప్రైస్ రేట్కే ఇవ్వాలి. అప్సెట్ ప్రైస్ వేసేటప్పుడు కూడా పోయిన సంవత్సరం ఉన్న అప్సెట్ రేటు మీద మరీ ఎక్కువగా వేయకోకుండా ఎఫ్డిఓ గారి సలహాలు సూచనల ప్రకారం వేయాలి. అలాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆక్రమణకు గురైన చోట ఎవరైతే ఆక్రమించారో వారికి నోటీసులు ఇచ్చి రూల్ ప్రకారంగా ఆక్రమణ తొలగించవలసిందిగా అందరికీ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. గతంలో వారు కూడా ఏలూరు డిపిఓగా చేశారు. డివిజనల్ పంచాయతీ అధికారి కొవ్వూరుగా కూడా వారు చేయటం జరిగింది. ఎన్నో సమస్యలు వారి దృష్టికి నేను తీసుకురావడం, ఆ సమస్యలు పరిష్కరించడం, అటు గోపాలపురం ఏరియాలో కూడా కొన్ని ట్యాంక్స్ వెంటనే వారు మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కరించడం చేయడం జరిగింది. ఈ రోజున ఆ ఊరు వెళ్తే మన వెక్టర్ గారు గుర్తొస్తారు. సార్ మా రజకుల చెరువుల మీద మీరు తప్పనిసరిగా సర్క్యులర్ జారీ చేయమంటే అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు వెక్టర్ గారు వారి పేరు మీద సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ వల్ల ఎన్నో గ్రామాల వారు ఆ సర్క్యులర్ చూసి మాకు చెరువులు కూడా కేటాయించడం జరిగింది. మన రీసెంట్గా మీరు ఇక్కడ జాయిన్ అయినట్లు కూడా నాకు తెలియదు. మనం ఆఫీస్కి వచ్చే డిపో గారు ఎవరంటారు, కట్ట మన వెక్టర్ గారు అంటే వెంటనే వారితో మాట్లాడాను. నేను పలానా కట్లయ్య గారు అని వెంటనే ఆయన పలానా పేరు ఆయన గుర్తుంచుకొని చెప్పాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాడు కొన్ని ట్యాంక్స్ గురించి కానీ, అదేవిధంగా యాక్వాట్మెంట్స్ గురించి కానీ, అదేవిధంగా చెరువుల పెన్షన్ విషయం గురించి కానీ
కానీ నేను చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలకి చెరువులు ఎక్కడైతే లేదో ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ప్రొఫెషనల్గా వారు రజకాస్ ప్రొఫెషనల్గా మేము తప్పనిసరిగా చేస్తాం. ప్రభుత్వ నిబంధనలు ఏం ప్రకారం చేస్తాం. వీధి విధానంలో కూడా ఎఫ్డీస్తో వాళ్ళతో కూడా మాట్లాడతాము. అదేవిధంగా కాన్ఫరెన్స్లో కూడా జీవోని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సహకారం చేయాలని కూడా చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. జిల్లా రైతు సంఘం వారు వారికి మేము ఇప్పుడు కాసేపు ప్రకటనలు.